హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి యూఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. నవంబర్ 10th మా బాబు బర్త్డే. ఆ రోజు మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఆ బర్త్డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మా అన్న వదిన మా వినయ్కి బర్త్డే విషెస్ తెలియజేశారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వినయ్కి సర్ప్రైజ్ బర్త్డే విషెస్ పంపించమన్నాను. అందరూ రికార్డ్ చేసి పంపించారు. ఆ వీడియోను మినీ వ్లాగ్ లాగా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇంకా మిడ్ నైట్ మేము బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. నైట్ 12 o'clock కేక్ కటింగ్ చేసిన తర్వాత పడుకునేసరికి 2 అయ్యింది. మార్నింగ్ కొంచెం లేట్గా లేసాము. అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లంచ్ కోసము 1:30కి కిన్నెర రెస్టారెంట్కు వచ్చాము. ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫ్టర్నూన్ 12 నుంచి 3 o'clock వరకు బఫే ఉంటుంది. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత బీజెస్లో కేక్ ఆర్డర్ చేసాము. అక్కడ పిక్ చేసుకుని డైరెక్ట్గా లింకన్ మాల్కు వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే అక్కడ 3 o'clock నుంచి బర్త్డే బౌలింగ్ పార్టీ స్టార్ట్ అవుతుంది. అప్పటికి టైము 2 అవుతుంది. ఇంకా వెయిటింగ్లో కూర్చున్నాము. ఇంకా వద్దులే చెప్పేసి ఇంకా మేము డైరెక్ట్గా లింకన్ మాల్కి వెళ్ళి అక్కడ ఏమైనా స్నాక్ లాగా తినేసి ఇంకా డైరెక్ట్ బౌలింగ్కి వెళ్దామని రిటర్న్ వచ్చేసాము. మా వారిని బీచెస్కి వెళ్ళి కేక్ పిక్ చేసుకోమని పంపించాము. మేమందరం కలిసి మా మరిది వాళ్ళ కారులో లింకన్ మాల్కు వెళ్తున్నాము. ఇప్పుడు లింకన్ మాల్కు వచ్చేసాము. ఇక్కడ 5 guysలో పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకుంటామంటే లోపలికి వెళ్తున్నాము. ఈ 5 guysలో ఇలా పల్లీలను వేయించి పెడతారు. మనము ఎన్నైనా తినొచ్చు. పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న తర్వాత వాళ్ళని తీసుకొని లింకన్ మాల్కి వచ్చాము. మేము వచ్చేసరికి వినయ్ వాళ్ళ డాడీ కూడా కేక్ తీసుకొని వచ్చారు. వినయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరం కలిసి లోపలికి వెళ్తున్నాము. పిల్లలందరూ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు బౌలింగ్ ఆడదామని. మేము వచ్చేసరికి వినయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. లోపలికి వచ్చేసాము. ఈయన మా ఈవెంట్ ఆర్గనైజర్. ఇక్కడ మాకు ప్లేస్ అలాట్ చేశారు. పిల్లలందరూ వాళ్ళ షూ రిమూవ్ చేసి బౌలింగ్ షూ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మన షూ సైజ్ నంబర్ చెప్తే బౌలింగ్ షూస్ ఇస్తారు. అవి వేసుకొని మనం బౌలింగ్ ఆడాలి. అందరూ షూ తీసుకొని లోపలికి వచ్చారు. వచ్చి వేసుకొని కాసేపు వెయిట్ చేశారు. ఇంకా బౌలింగ్ లేన్ ఓపెన్ చేయలేదు. అప్పటి వరకు పిల్లలు ఈ గేమ్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే చాలా ఫన్గా ఉంటుంది కదా, వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చి లేన్ ఓపెన్ చేశారు. పిల్లలందరూ వాళ్ళ నేమ్ ఎంటర్ చేసుకుంటున్నారు. మాకు 2 lanes ఇచ్చారు. పిల్లలందరూ హాఫ్గా డివైడ్ చేసుకొని వాళ్ళ నేమ్ ఎంటర్ చేసుకుంటున్నారు. అందరి పేర్లు ఎంటర్ చేసిన తర్వాత బౌలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ బర్త్డే బాయ్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు. బౌలింగ్ 3 నుంచి 4:30 వరకు 1.5 hour బౌలింగ్ ఉంది. మేమేమో ఫస్ట్ అలా అనుకోలేదు. 30 minutes కేక్ కటింగ్, 1 hour బౌలింగ్ అనుకున్నాము. అలా కాదంట. ఈ ఈవెంట్ ఆర్గనైజర్ క్లియర్గా చెప్పారు, 1.5 hour బౌలింగే ఉంటుంది, తర్వాత మీరు కేక్ కట్ చేసుకోండి అని చెప్పారు. ఇంకా పిల్లలు మాత్రమే కాదు, పార్టీకి వచ్చిన పేరెంట్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా అందరు కలిసి ఈ 2 lanesలలో 1.5 hour బౌలింగ్ ఆడొచ్చు అని చెప్పాడు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము అనుకున్నాము ముందు పిల్లలు మాత్రమే అప్ టు 15 వరకు అనుకున్నాము, కానీ ఎంతమంది అయినా ఆడొచ్చు అంట. చాలా హ్యాపీగా అనిపించింది, బాగుంది అనిపించింది.
కూల్ డ్రింక్స్ ఏమేమి కావాలో చెప్పండి అనగానే పిల్లలు కోకు, లెమనేడ్, వాటరు కావాలని చెప్పారు. అవి తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టారు. పిల్లలకు కావాల్సిన డ్రింక్స్ తీసుకొని వాళ్ళ నేము స్క్రీన్ పైన వచ్చినప్పుడు చూసుకుంటూ మంచిగా ఆడుకుంటున్నారు. విహాన్ బౌలింగ్ వేసిన తర్వాత విహాన్ను తీసుకొని మేము కూడా బౌలింగ్ షూట్ తీసుకుందామని వెళ్తున్నాము. మా సన్విత్ను సాన్వికి అప్పచెప్పాము. ఇక్కడ మేము కూడా షూట్ తీసుకొని వేసుకుంటున్నాము. వేసుకొని వచ్చిన తర్వాత మా నేమ్స్ కూడా పిల్లల గ్రూప్లో యాడ్ చేసి మేము కూడా బౌలింగ్ ఆడడం స్టార్ట్ చేశాము. పిల్లలతో పాటు మేము కూడా బౌలింగ్ ఆడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది.
ఇప్పుడు వినయ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. అతను కొంచెం లేట్‌గా వచ్చిండ్రు. పిల్లలందరూ వెళ్ళి అతనితో మాట్లాడిన తర్వాత అతని నేమ్ కూడా బౌలింగ్‌లో యాడ్ చేశారు. తర్వాత బౌలింగ్ అందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఇప్పుడు నా టర్ను మా రవలి టర్ను ఇద్దరిది ఒకేసారి వచ్చింది. ఇద్దరం కలిసి ఒకేసారి వేద్దామని వేస్తున్నాము. ఇప్పుడు పిజ్జాతో పాటు చికెన్ నగెట్స్ కూడా ఇచ్చారు. పిల్లలందరూ కూర్చొని తింటున్నారు. పిల్లలు ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉన్నారు. బౌలింగ్ వేస్తారు, వెళ్ళి కూర్చొని తింటారు, మళ్ళీ ఇంకా వేరే ప్లేస్ కూడా వెళ్ళి అక్కడ ఆడుకుంటారు. చాలా బాగుండే. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు.
లాస్ట్లో వినయ్ వాళ్ళ డాడీ కూడా యాడ్ అయ్యారు. ఒక్క బౌలింగ్ వేసేసరికి 4:30 అయింది, లైన్ క్లోజ్ చేశారు. ఇంకా ఇక్కడ మా సుధా, మా వినయ్ వాళ్ళ డాడీ అందరు కలిసి బౌలింగ్ పడే వరకు వేస్తూనే ఉన్నారు. మా సుధా ఇంకా అది పడట్లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ మా సన్విత్ వాళ్ళ పెద్ద డాడీ వేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా మా సన్విత్ వేసిన లాస్ట్ బౌలింగ్ క్లోజ్ అయ్యింది. వాడు నేనే ఎండ్ చేశాను, నేనే లాస్ట్ పడగొట్టాను అని చెప్పి హ్యాపీగా ఇక్కడ జంప్ చేస్తూ ఉన్నాడు. తర్వాత అందరం కాసేపు అలా కూర్చొని పిజ్జా తినుకుంటూ వీడియోస్ తీసుకున్నాము. తర్వాత పిల్లలు కూడా ఆడుకున్నారు చాలాసేపు. లాస్ట్లో కేక్ కటింగ్ స్టార్ట్ చేశాము. ఇక్కడ మా సన్విత్ని మా అందరినీ వీడియో తీయమని అడగగానే మంచిగా తీశాడు, చాలా బాగొచ్చింది. ఆ రోజు మా అద్రితి కొంచెం క్రాంకీగా ఉండే, ఎందుకంటే మేము కిన్నెర రెస్టారెంట్కు తినడానికి లంచ్కి వెళ్ళాం కదా, అక్కడ వెయిటింగ్ టైం ఉంది, ఇక్కడ బౌలింగ్కి టైం అవుతుంది అని చెప్పేసి తినకుండా వచ్చేసాం కదా. తనకేమో అక్కడ కూర్చొని తినాలని, ఇంకా కార్లో కూర్చోమంటే కూర్చోదు, ఏడుస్తూనే ఉంది. లాస్ట్కు మొబైల్లో కోకోమిలన్ పెడితే కొంచెము కార్లో కూర్చుంది. ఇంకా ఆ రోజంతా ఇక్కడ కూర్చోవట్లేదు, ఎంతసేపు బయటకు వెళ్దాం అంటూనే ఉంది. మా మడిది తీసుకొని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూనే ఉన్నాడు. ఇక్కడ బౌలింగ్ వెయ్యు అన్నా కానీ ఇక్కడ వెయ్యట్లేదు తను.
అలా కేక్ కటింగ్ అయిన తర్వాత అందరం కేక్ తిన్నాము. తర్వాత ఇలా గ్రూప్ పిక్స్ తీసుకున్నాము. ఇలా గ్రూప్ పిక్స్ తీసుకున్న తర్వాత అందరూ ఇంటికి స్టార్ట్ అయ్యారు. మేము కూడా అన్ని ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము. సాన్వి వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తామని వెళ్ళారు. కాల్ చేయగానే తను కూడా వచ్చేసింది. ఇంటికి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి డే అంతా బిజీగా గడిచిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. కాసేపు 1 అవర్ రెస్ట్ తీసుకొని డిన్నర్ కోసం కిన్నెర రెస్టారెంట్కు వెళ్దాం అనుకుంటున్నాము. మా అద్రితి ఆఫ్టర్నూన్ లంచ్కు వెళ్ళినప్పుడు అక్కడే ఉందామని ఏడ్చింది కదా, ఇంకా మళ్ళీ అక్కడికే వెళ్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రెస్టారెంట్కు స్టార్ట్ అయ్యాము. డిన్నర్ తినేసి ఇంటికి రాగానే పిల్లలు ఎక్సైటెడ్గా ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో ఓపెన్ చేస్తున్నారు. ఇలా మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. మా వినయ్కి బర్త్డే విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. బాయ్ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.